రేపు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 29న మరణించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రులకు సభ సంతాపం తెలుపనుంది. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. 29 తర్వాత జనవరి 2 నుంచి తిరిగి ప్రారంభం కానుంది అసెంబ్లీ. జనవరి 5 లేదా 6 వరకు కూడా సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. నదీ జలాల విషయంలో నీళ్లు నిజాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. బీఆర్ఎస్ ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనుంది కాంగ్రెస్. కృష్ణా గోదావరి నదీ జలాల అంశంపై సమగ్రంగా చర్చించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల సహా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ప్రభుత్వ ప్రయత్నాలపై కూడా ప్రత్యేక చర్చ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కారు రేస్, కాళేశ్వరం కేసులపై కూడా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే రేపు మొదటి రోజు కావడంతో ఏదైతే మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సూర్యాపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే దామోదర్ చనిపోయిన నేపథ్యంలో సంతాప సభ మొదటగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దాని తర్వాత కృష్ణవారు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రేపు ఈ సంతాప సభ కృష్ణవారితో పాటు అనంతరం ఏదైతే ముగించిన తర్వాత బీఎస్సీ సమావేశం, బిజినెస్ అకౌంటింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. ఈ కమిటీ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపైన ఆర్మీ పార్టీలకు సంబంధించిన సభ్యులతో స్పీకర్ ముందు ఏదైతే ఒక సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించుంటుంది. అయితే ప్రధానంగా రేపు 29వ తేదీ మొదటి సమావేశం ఉన్న తర్వాత కూడా 30, 31, 1వ తేదీ 3 రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలకు ఏదైతే విరామం ఉంటుంది. 2వ తేదీ నుంచి కూడా తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే 2వ తేదీ నుంచి కూడా సుమారు ప్రభుత్వం 5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలనుకుంటుంది. మరి బీఎస్సీ సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు సంబంధించిన నేతలు ప్రధానంగా కూడా కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 10 రోజుల పాటు సమావేశం నిర్వహించాలని చెప్పి డిమాండ్ కూడా చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మరి సమావేశాలు ప్రభుత్వం అనుకున్నట్టుగా 5 రోజులు అంటే జనవరి 4వ తేదీ వరకు నిర్వహిస్తుందా, లేదంటే కొంత ఎక్స్టెండ్ చేసి జనవరి 6 లేదా 8 తేదీ వరకు నిర్వహిస్తుందా అనేది రేపు బీఎస్సీ సమావేశం తర్వాత అయితే మనకు తెలియదు. అయితే ప్రధానంగా ఈ సమావేశాల్లో మనం చూసుకున్నట్లయితే వాటర్ వార్ జరిగేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మనకు ఇటీవల మనం చూసాం, ఏదైతే కేసీఆర్ నిర్వహించినటువంటి తెలంగాణ భవన్ సమావేశంలో కూడా ఏదైతే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన అంశంపై, అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన అంశంపై ఏదైతే ప్రధానంగా కొన్ని సమస్యలు లేవని ఈ సమస్యలపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా బయట కాదు, సభకు రండి, సభలో చర్చిద్దాం, మీకు ఎలాంటి అగౌరవం లేకుండా మేము చూసుకుంటాము, సో మీ సలహాలు సూచనలు కూడా అవసరమే ఉంటాయని చెప్పి కూడా ఏదైతే సవాల్ కూడా విషయం మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో ఈ ప్రధానంగా కృష్ణా గోదావరి నదీ జలాల అంశంపై సమగ్రంగా చర్చించేందుకు ఇది ఇప్పటికే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అలాగే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతుల సహా తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఆధారాలతో సహా వివరించాలని చెప్పి కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక ఈ అంశాలతో పాటు కూడా ప్రధానంగా పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల చట్ట సవరణ, దీనికి సంబంధించిన జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలపడం మనకు తెలుస్తుంది. స్థానిక ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రయత్నాలపై కూడా ప్రత్యేక చర్చ పెట్టి ప్రభుత్వం ఏ మేరకు ప్రయత్నం చేసింది, ఇక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏ మేరకు సపోర్ట్ చేశాయి, సో దీనికి సంబంధించి ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నా కూడా మనకు తెలుస్తుంది. ఇక వీటితో పాటు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అలాగే ఫార్మా ఈ కార్ రేస్ సంబంధించిన విషయంలో మనీ లాండరింగ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. కేటీఆర్ సంబంధించి ఇప్పటికే విచారణ కూడా, ఏసీబీకి సంబంధించిన విచారణ కూడా ఎదుర్కొంటారు. సో ఈ నేపథ్యంలో దీంతో పాటు కూడా కాళేశ్వరం కేసులకు సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా ఇప్పటికే కమిషన్ నివేదిక ఇచ్చింది. నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా లేఖ రాసింది. కానీ ఇప్పటివరకు కూడా దీనిపై బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. సో ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ కూడా ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నేత ఇప్పటివరకు కూడా అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన నేపథ్యం మనకు కనిపించలేదు. సో ఈసారి మాత్రం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్ కూడా ఏదైతే హైదరాబాద్ కు కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ పూర్తి స్థాయి సమావేశాల్లో పాల్గొంటారా, లేదా గతంలో యథావిధిగానే ఏదైతే మొదటి సమావేశాలకు వచ్చి ఏదైతే సైన్ చేసేసి వెళ్లిపోయి సమావేశాల బాధ్యత మరొకసారి పూర్తిగా కూడా కేటీఆర్, హరీష్ రావు పైన భుజాల మీద వదిలేస్తారా, లేదా ఈసారి
సమావేశాలకు హాజరై చర్చిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈసారి వింటర్ సమావేశాలు కాస్త హాట్ గా అయితే ఖచ్చితంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కూడా వాటర్ సంబంధించినటువంటి వార్ ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సభ ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దానిపై మాత్రం రేపు బీఎస్సీ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.